హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? షేర్ చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. సరేనా? మ్యాక్సిమం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మనం ఈరోజే ఆల్రెడీ మనకి ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ సిరీస్ కూడా స్టార్ట్ చేశానండి. వీలైతే అది కూడా ఒకసారి చూడండి. సరేనా? ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకేంటంటే కర్నూలు జిల్లాలో ఏం చేస్తున్నారయ్యా అంటే, కర్నూలు జిల్లాలో మనకి జొన్నగిరిలో మనకి బంగారం నిల్వలైతే బయటపడ్డాయండి. ఆ బంగారు నిల్వల్ని బయటికి తీయడానికి వెతికి తీయడానికి మనకి రేపైతే మనకి ప్రారంభోత్సవం అయితే సీఎం గారు చేస్తున్నారు. ఎక్కడ అంటే కర్నూలు జిల్లా. ఓకేనా? జొన్నగిరిలో. ఇది తొగ్గల మండలంలో ఉందండి. ఓకేనా? ఇది ఆ ప్రాంతము. జియో మైసూర్ పరిశ్రమ అయితే ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారనమాట. ఫస్ట్ మనకి భాగంగా ఏం చేస్తారంటే, ముందు గనులు ఎక్కడ బంగారము నిల్వలు ఉన్నాయి అని కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడ ముందు ఏం చేస్తారంటే ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దీన్ని మెల్లమెల్లగా ఏం చేస్తారంటే అన్ని యూనిట్లని ప్రారంభిస్తారనమాట. దాదాపు చుట్టుపక్కల 1200 ఎకరాలని మనకి భూమిని తీసుకొని ఇప్పుడైతే ఏంటి బంగారు నిల్వలన్నీ ఉన్నాయని కనిపెట్టాం. ఆ నిల్వలను బయటికి తీయాలి కదా. నిల్వలను బయటికి తీస్తే సరిపోతుంది. దాన్ని ఓర్స్ని అనేవి సబ్స్ట్రాక్ట్ చేయాలంటే మనకేంటి క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరగాలి. అంటే శుద్ధి పరిశ్రమ. ఓకేనా? దాని ఏర్పాటు కూడా ఉండాలన్నమాట. ఓకేనా? అందులో భాగంగా మనకి ఇక్కడ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కూడా సెకండ్ యూనిట్ కూడా భూమి పూజ అనేది చేస్తారనమాట. దాదాపుగా అంచనా ఎంత వేశారంటే ఇక్కడ మనకి కర్నూలు జిల్లా జొన్నగిరిలో దాదాపు 1 కోటి పైగా నిల్వలు అయితే ఉన్నాయండి. ఓకేనా? 1 కోటి పైగా నిల్వలు అయితే మనకున్న మెట్రిక్ టన్ నిల్వలు. వాటిని కనిపెట్టడం అయితే జరిగింది. అందులో భాగంగానే శంకుస్థాపన అయితే జరగడం అనేది ఈరోజు జరుగుతుందండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంకా ఊహాగానాల్లోనే ఉంది. కానీ ఒక చిన్న ఆర్టికల్ అయితే మనం చూద్దాం. మరోసారి అయితే 133వ రాజ్యాంగ సవరణ ప్రకారం మళ్ళీ 133 రాజ్యాంగ సవరణ అయితే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారండి ఇక్కడ. దేని గురించి అంటే మహిళా చట్టం అమలుకండి. ఓకేనా? మరోసారి డీలిమిటేషన్ వంక పెట్టుకొని, ఓకేనా, అంటే ఈ మహిళా బిల్లును వంక పెట్టుకొని మరొకసారి ఈ డీలిమిటేషన్ అనేది తెరపైకి అయితే తెస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ ఇంతకుముందు అయితే బిల్లు అయితే ప్రవేశపెట్టారు, ఈ డీలిమిటేషన్ బిల్ అనేది. ఇది మాత్రం వీగిపోయిందండి. ఓకేనా? అందువల్ల మరొకసారి మోదీ గారు ఏం చేస్తారంటే బిల్లు అనేది ప్రవేశపెడుతున్నారు. ఈసారి 133వ రాజ్యాంగ సవరణ బిల్ అండి. ఓకేనా? వీలైతే కామెంట్ చేయండి. లాస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేశారనేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడైతే మరొకసారి ఫుల్గా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మహిళా చట్టం అమలు, అలాగే డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది. ఎనీవే ఇది మళ్ళీ వీగిపోతుందండి. ఎందుకంటే మనకి లోక్సభలో మేబీ అవ్వచ్చు, కానీ రాజ్యసభలో అయితే ఇదైతే పాస్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒకటైపోయాయి. రాజ్యసభలో మనకి మోదీజీ గవర్నమెంట్కి కొంచెం ఓటు బ్యాంక్ అనేది తక్కువైతే ఉంది. మనకు తెలుసు రాజ్యాంగాన్ని సవరించాలంటే మనకి ఇది దాదాపుగా 2/3 వంతు మెజారిటీ అనేది మనకు కావాలి. అందువల్ల అంత మెజారిటీ అయితే రావట్లేదు. అందుకే ఈ బిల్ అయితే వీగిపోతుందండి. ఎప్పుడైనా మనకి నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే అవి అసెంబ్లీ లేదా లోక్సభ. ఇప్పుడైతే లోక్సభ అయితే నియోజకవర్గాలు అనేవి డీలిమిటేషన్ చేస్తున్నానండి. లోక్సభ నియోజకవర్గాన్ని పునర్విభజించాలంటే ముందు ఏంటంటే దాని మీద డీలిమిటేషన్ కమిషన్ వేయాలండి. ఆల్రెడీ 1971లో మనకి ఏం చెప్పారంటే అప్పుడు రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. 2026 వరకు కూడా మనకి కాన్స్టిట్యూషన్స్ అనేవి ఎక్స్టెండ్ చేయొద్దు. అప్పటికి 2026 తర్వాత జనాభా ప్రాతిపదికన
అప్పుడు మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ వేసి తర్వాత లోక్సభ నియోజకవర్గాన్ని పునర్విభజన అనేది చెయ్యాలి అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయితే తెచ్చారు. సో ఆ కోవలో ఇది 2026 కదా. సో అందుకే మనకి ఈ డీలిమిటేషన్ వెయ్యాలంటే ముందేంటి, జనాభా లెక్కలు అనేవి, జనగణన అనేది పూర్తి అవ్వాలి. స్టిల్ ఇంకా మనకి ఇప్పుడు స్టార్ట్ అయిందండి జనగణన కూడా. సో 2026లో ఈరోజు ఈ భాగంలో 2026లో సో ఇదైతే ఫస్ట్ పార్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయింది. కొన్ని రాష్ట్రాల్లో అయింది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే అవుతూ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారంటే గృహాల గణన చేస్తారండి. ఫస్ట్ ఫేజ్లో 33 అంశాల ప్రాతిపదికన ప్రశ్నలు అడుగుతారు. గృహాలని మనకి ఏం చేస్తారంటే ఇక్కడ గణన చేస్తారు. సో సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే మనకి ఫిబ్రవరిలో అది ఉంటుంది 2027. సో మేబీ 2027లో మనకి ఫిబ్రవరి నుంచి మనకి ఏం చేస్తారంటే జనగణన అనేది స్టార్ట్ అనేది అవుతుందండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ టైం మనం ఏంటంటే డిజిటలైజేషన్ ప్రాసెస్ ద్వారా టోటల్గా మనం జనాభా గణన అనేది చేస్తున్నాం అనమాట. అది కూడా మేజర్ పాయింట్, ఇంపార్టెంట్. సో దీని బ్యాక్గ్రౌండ్ అది మనకి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్స్ ఇది బిల్లు కానీ ప్రవేశపెట్టి ఆమోదం కానీ పొందితే అప్పుడు మనం డీటెయిల్డ్గా దీనిలోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి రాష్ట్రంలో కృత్రిమ అవయవాల తయారీ ప్లాంట్ అనేది. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది దేనికి వెళ్ళిపోతుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వెళ్ళిపోతుంది, లేదా ప్రిలిమ్స్లో భాగంగా మనకి సోషియాలజీ కాన్సెప్ట్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి, ఎందుకంటే దివ్యాంగులు అంటే మనకి అకార్డింగ్ టు డెఫినేషన్ 40% డిజేబిలిటీ అనేది ఉండాలి, అంగవైకల్యం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సో దివ్యాంగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృత్రిమ కాళ్ళు తయారు చేస్తారంటే ఇక్కడ ఈ ప్లాంట్లో తయారు చేస్తారనమాట. కృత్రిమ కాళ్ళు అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, అలాగే వీల్ చైర్లు, అలాగే వినికిడి పరికరాలు, ఇవన్నీ కూడా ఈ కేంద్రంలో తయారవుతాయండి. అయితే ఈ అవయవాల తయారీ యూనిట్లు అనేది మనకి ఇప్పుడు ఏర్పాటు చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారండి. అయితే సీఎం గారు ఏం చేశారంటే ఒక లేఖ రాశారు కేంద్రంకి. సో ఆ ప్రపోజల్ అయితే సెంట్రల్ అయితే ఒప్పుకుంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఏంటంటే మనకి బోధనాసుపత్రిలో, ఓకేనా, బోధనాసుపత్రిలో మనకి ఒక 5 కేంద్రాల దగ్గర పైలట్ ప్రాజెక్ట్కి ఇది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. 5 ఆసుపత్రులు. సో 5 ఆసుపత్రులు మనకు తెలుసు, విశాఖ, విజయవాడ, ఒంగోలు, కర్నూలు, తిరుపతి. సో వీటిలో మనకి ఏంటంటే కృత్రిమ అవయవాల తయారీ ప్లాంట్ అనేది అవయవాలు అయితే యూనిట్లు అనేవి ఇక్కడ మనకి తయారు చేస్తారండి. ఏవేవైతే ఉన్నారో అంగవైకల్యం ఎవరికైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా. ఓకేనా. సో దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సో మనకు తెలుసు సెంటర్లో మనకి కావచ్చు. ఇది దేనికి సంబంధించిందంటే రైల్వే వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలను సరిదిద్ది ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేయర్ అనమాట. ఇది ఒక మంచి సిస్టమ్ అనమాట. ఏంటంటే రైలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు రైళ్ళు ఒకరినొకటి కొట్టకుండా, ఒకవేళ కొట్టినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక సిస్టమ్ అయితే డెవలప్ అయితే చేసిందండి. అదే మనకి ఇక్కడ కవచ్. ఇది చాలా భాగాల్లో ఇది అమలైతే జరుగుతుంది. మీన్స్ వెస్ట్రన్ రైల్వేస్ అయితే నార్త్ ఇండియాలో టోటల్గా ఇదైతే అమలవుతుంది. సో సౌత్లో భాగంగా మనకి తూర్పు తీరంలో ఇదైతే రక్షణ కవచ్గా మనకి దీన్ని కవచ్ అనే దాన్ని ఈ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. అందులో భాగంగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది మనకి తూర్పు తీరం అనుకుంటే ఈ తీర ప్రాంతంలో ఉండేటటువంటి టోటల్ అనమాట 6 లైన్స్ అనేవి ఈ తీరంలోకి వస్తాయండి. ఓకేనా. మెయిన్గా మనకి బొబ్బిలి, సాలూరు, అలాగే భువాపాల్, బుధపంక్, అలాగే హరిదాస్పూర్, పారాదీప్. సో ఇలా అనమాట. ఇలా 6 మనకి రైల్వే విభాగాలు అయితే ఉంటాయి. సో ఇవన్నిటికి కూడా మనం ఏం చేస్తామంటే దాదాపు ఇవన్నీ కవర్ అయ్యేదంతా 631 కిలోమీటర్లు అనమాట.
సో ఈ 631 కిలోమీటర్లకి ఈ కవచ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఓకేనా. ఇదేంటంటే 270 కోట్లు అయితే కేటాయించారు. సో దీన్ని రీసెంట్గా మనకి ఆమోదం అయితే పొందింది. సో ఇది పూర్తిగా మన ఇండిజీనియస్ టెక్నాలజీ, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మాత్రమే దీన్ని డెవలప్ చేసాము. సో ఇది మనకి వికసిత్ భారత్లో అయితేనేమి ఆత్మ భారత్లో భాగంగానే ఇవన్నీ కూడా మనం వ్యవస్థలను మనం డిజైన్ చేసుకుంటున్నాం. అలాగే ఇది ఒక ఏంటంటే హైలీ ప్రొఫైల్ అనమాట. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. సో ఈ సిస్టమ్ ఎప్పుడైతే మనము డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే మ్యాక్సిమం 80-90% మనకి ఏమవుతుందంటే రైలు యొక్క సామర్థ్యాలు పెరుగుతాయి అన్నమాట. యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి, వాటి యొక్క సామర్థ్యాలు అనేవి మనకి పెరుగుతాయి అన్నమాట. సో అందులో భాగంగానే మనకి ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తుందంటే ఈ కవచ్ అనేటటువంటి సిస్టమ్ని ఇన్బిల్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం వచ్చేసి ఇక్కడ మనకి రాజకీయ అస్థిరత అయితే ఏర్పడిందండి మనకి బ్రిటన్లో. ఓకేనా. సో గత 10 ఏళ్లలో మనకి ఏంటంటే 6వ ప్రధాని మారారండి ఇతను. ఓకేనా. ఇతను 6వ ప్రధాని. సో మనకు తెలుసు ఈయన స్టార్మర్ అనేటటువంటి ఆయన మనకు ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిటన్ ప్రధాని. సో ఆయనకి దిగువ సభలో అయితే మెజారిటీ అయితే వచ్చిందండి. సో దాదాపుగా మనకి 650 సీట్లకి మనకి 414 అయితే వచ్చాయి ఆయనకి. కానీ ఆయన రీసెంట్గా ఏం చేశారంటే ఒక ఎంబసీ, సో విదేశీ రాయబారిగా అమెరికాకి ఈయన ఒక అతను నియమించాడు. ఆయన ఇక్కడ డిస్ప్యూట్ అనేది వస్తుందన్నమాట. ఏంటంటే ఆయన ఎవరంటే ఎపిస్టీన్తో మనకి సంబంధాలు ఉన్నాయన్నమాట. సో అమెరికాలో లైంగిక నేరాలు దోషి ఈయన అనమాట. ఈయనతో సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే ఎపిస్టీవ్తో సంబంధాలు ఉన్నాయో ఆయన్నే ఈయన ఆ దేశానికి రాయబారిగా నియమిస్తున్నాడు అనమాట. సో ఆయన ఎవరంటే పీటర్ మాల్విన్సన్. సో ఈయన నియమించడం వల్ల ఏంటంటే వాళ్ళ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. సో ఆటోమేటిక్గా ఈయన రాజీనామా అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి చిన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇక్కడ లోక్సభ, ఇక్కడ మనకి దీన్ని ఏంటంటామంటే వాళ్ళని లోక్సభ అంటాం, దిగువ సభ కదా, మళ్ళీ మనకి దిగువ సభ అంటే లోక్సభ. సో లోక్సభ మన ప్రధానికి ఆలగ ప్రధానికి చిన్న డిఫరెన్స్ అయితే ఉందండి. సో మన ప్రధాని ఏంటంటే ఇరు సభలలో ఏ లోక్సభలో సభ్యత్వం ఉన్నా పర్వాలేదు, రాజ్యసభలో సభ్యత్వం ఉన్నా పర్వాలేదు, అసలు ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ప్రధాని అవ్వడానికి అవకాశం ఉంది భారతదేశానికి ప్రధానిగా. అదే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బ్రిటన్ కానీ తీసుకున్నట్టే మనకి కంపల్సరీగా దిగువ సభలో సభ్యుడై ఉండాలి. దిగువ సభలో సభ్యుడై ఉంటేనే ప్రధానిగా ఆయన అర్హత సాధిస్తారనమాట. అది ఇక్కడ ఒక మేజర్ డిఫరెన్స్. సో మేబీ మనకి మెయిన్స్ ప్రాస్పెక్టివ్లో ఈ పాయింట్ అడుగుతారండి. సో ఎక్కడెక్కడైతే అడుగుతాడో అక్కడక్కడ అటువంటి పాయింట్ని మనం డిస్కస్ చేసుకుందాం. సరేనా. సో నెక్స్ట్ ఎవరయ్యా ముందంజలో ఉన్నారంటే మనకి బర్న్ హోమ్ అండి. ఓకేనా. చాలామంది ఉండొచ్చు. సో వన్స్ మనకి ప్రధానిగా ఫిక్స్ అయితే తర్వాత ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. ఈయన అనే చెప్పలేము, ఎవరైనా నామినేషన్ వేయచ్చు. సో ఎవరైనా గెలవచ్చు. సో రాజకీయం కాబట్టి మనకి ఏంటంటే ఇది ఒక పద్మ వ్యూహం అండి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో వన్స్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత అప్పుడు మనం చూద్దాం ఆర్టికల్స్ని. సో ఇక్కడ ఏంటంటే ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి మనకి. సో ఆ రిపోర్ట్ ఏంటంటే ప్రపంచ అసమానతల నివేదిక. సో వన్ మార్క్ అనేది ఈ నివేదికల నుంచి వస్తుందండి 2026. ఓకేనా. ఈ 2026లో భాగంగా ప్రపంచ అసమానతల నివేదిక అనేది ఒక నివేదిక అయితే వచ్చిందంట. సో ఆ నివేదికలో చూద్దాం. సో అంటే నెలకి తలసరి ఆదాయం ఎంత, అంటే ఎంత సంపాదిస్తున్నారని. ఓకే. అది ఎందులో ఇచ్చారంటే యూరోల్లో వీళ్ళు ఇచ్చారంట. సో యూరోస్ని మన ఇండియన్ కరెన్సీగా మార్చుకుంటే 1 euro = మనకి ఎంత అంటే ఈ రోజు ఉన్న కరెన్సీ ప్రకారం 95 రూపాయలు. ఓకేనా. సో అందులో మనం బాగా ఇందులో చూసుకుంటే తక్కువ ఎవరండి, 300 యూరోలు అనమాట. ఓకేనా. 300 యూరోలు నెలకి 30,000 సంపాదిస్తున్నారనమాట. ఓకేనా. వీళ్ళు సబ్ సహరన్ ఆఫ్రికా ఆ ప్రాంతం వాళ్ళు, దక్షిణ ఆగ్నేయం
అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎవరు వస్తారు? దక్షిణం అంటే మనం వస్తాము, ఓకేనా. ఆగ్నేయం అంటే మనమే వస్తాం, ఓకేనా. సో ఆసియా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? 60,000. సో మన కరెన్సీ రూపంలో చూసుకుంటే అలా లాటిన్ అమెరికా, పశ్చిమాసియా వీళ్ళందరి గురించి ఇచ్చారు. ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారు నెలసరి ఆదాయం అంటే ఇలా అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, బాగా డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. రష్యా అవ్వచ్చు, మధ్య ఆసియా అవ్వచ్చు, ఐరోపా ఖండం అవ్వచ్చు, ఉత్తర అమెరికా అవ్వచ్చు. ఉత్తర అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వాళ్ళు చూడండి నెలకు ఎంత సంపాదిస్తున్నారు? 3,800 యూరోలు సంపాదిస్తున్నారు. మన కరెన్సీలోకి మార్చుకుంటే ఇంకో 2 సున్నాలు ఇక్కడ పెట్టుకోవడమే, ఓకేనా. అది దాని అర్థం. సో వీళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఆటోమేటిక్గా ఎకానమీ అనేది బాగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ అయిందని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్లోకి వచ్చేసరికి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇదేనండి. ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇదే. సో ఎల్ నినో ఎదుర్కోవడం ఎలా? సో ఇది చాలా ఇంపార్టెంట్. మేబీ 1 బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అయితే మనకి వార్నింగ్స్ అయితే ఇస్తుంది. సో ఈ సంవత్సరం మేబీ మనకి వర్షపాతం అనేది సాధారణ స్థితి కన్నా చాలా తక్కువగా ఉండొచ్చు. ఎల్ నినో ప్రభావం ఈ సంవత్సరం మనకి ఉండొచ్చు అని హెచ్చరిక అయితే జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క ఎల్ నినో గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, ఓకేనా. సో ఎల్ నినో బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని తర్వాత ఈ ఆర్టికల్లోకి వెళ్దామండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ఒకసారి చూద్దాం. సో అసలు ఈ ఎల్ నినో కారణం ఏంటంటే మనకి బాగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పసిఫిక్ మహాసముద్రం అనమాట. పసిఫిక్ మహాసముద్రం మీద వచ్చేటటువంటి వేడి గాలుల వల్లనే ఈ ఎల్ నినో అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో అది చాలా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఒకసారి ఇది చూసుకుంటే మ్యాప్, ఓకేనా. ఇది మనకి ఏంటంటే ఊహించుకోండి, ఇది మనకి సౌత్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఓకేనా. ఇది మనకి ఆస్ట్రేలియా, ఇది ఆస్ట్రేలియా. సో ఇది మనకి భూమధ్య రేఖ, ఓకేనా. ఇది మనకి భూమధ్య రేఖ. ఈ 2 ప్రాంతాలకి మధ్యన మనకు ఎవరున్నారు? పసిఫిక్ మహాసముద్రం ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది? సాధారణంగా మనకు తెలుసు ఇది భూమధ్య రేఖ ప్రాంతము. భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర మనకి ఏమవుతుంది? సన్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, సూర్యుడి యొక్క ఉష్ణం అనేది ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఉండేటటువంటి సముద్రం ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వేడికి ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేది హీట్ అవుతుంది, ఓకేనా. ఎప్పుడైతే హీట్ అవుతుందో హీట్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా గాలి మీద ఆధారపడి ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ గాలి అనేది ఎటు వీస్తే గాలి ప్రభావం బట్టి మనకి మారుతుందనమాట, ఓకేనా. సాధారణంగా మనం వీటిని ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ మనం చెప్పుకుందాం, తర్వాత ఇందులోకి వెళ్దాం. సో ఇక్కడ హై ప్రెజర్, లో ప్రెజర్, ఈ 2 టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఇప్పుడైతే మనకి హై ప్రెజర్, ఓకేనా. ప్రెజర్ అనేది ఏంటంటే మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఓకేనా. ప్రెజర్ ఎక్కువ ఉంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుందని అర్థం, ఓకేనా. టెంపరేచర్ తక్కువ ఉంటుందని అర్థం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/, ఓకేనా. P 1/, ప్రపోర్షనల్ టు మనకి ఏంటి? T అనమాట. సో ప్రెజర్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది, ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ మనం నార్మల్ కండిషన్లో ఒకసారి చూసుకుందాం. నార్మల్ కండిషన్లో ఏమవుతుందంటే ఈ వాటర్, ఓకేనా. నార్మల్ కండిషన్లో ఇక్కడ సౌత్ అమెరికా ఉంది కదా, ఇక్కడ మనకి నార్మల్ కండిషన్లో ఇక్కడ హై ప్రెజర్ అనేది ఉంటుంది, ఓకేనా. హై ప్రెజర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే హై ప్రెజర్ ఉంటుందో ఇక్కడ ఏముంటుంది? మనకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఓకేనా. టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకు టెంపరేచర్ తక్కువ ఉంటుందో అర్థమవుతుంది కదండి. నార్మల్ కండిషన్ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. హై ప్రెజర్ ఇక్కడ ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే హై ప్రెజర్ ఉందో ఈ హై ప్రెజర్ ఉండేటటువంటి వల్ల, ఈ ప్రెషర్ వల్ల ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేది ఇలా మనకి ఈస్ట్ వైపుకి షిఫ్ట్ అవుతుంది ఈ ప్రెషర్ వల్ల. సో ఈస్ట్ వైపుకి నేను ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను. సో ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా.
సో ఈ ప్రెషర్ వల్ల, హై ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి నీరు, ఆ పైన ఉండేటువంటి గాలి ఇటువైపు షిఫ్ట్ అవుతుంది, ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది, లో ప్రెషర్. ఓకేనా. గాలి ఇప్పుడు కూడా మనకి హెచ్పి టు ఎల్పి. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళింది. ఓకేనా. లో ప్రెషర్ ఇక్కడ ఫార్మేషన్ అయిందంటే దాని అర్థం ఏంటి, లో ప్రెషర్ ఇక్కడ ఫార్మేషన్ అయిందంటే అర్థం ఏంటి, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నట్టు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఉండేట ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువ ఉంది కదా, తూర్పు భాగం, ఆస్ట్రేలియాకు తూర్పు భాగం ఇది. సో ఈ భాగంలో మనకి ఏమవుతుంది, లో ప్రెషర్ ఉండడం వల్ల ఉష్ణోగ్రత ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి నీరు వేడికి పైకి వెళ్ళిపోతుంది. నీరు వేడికి తేమ రూపంలో పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమవుతుంది, వర్షం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సింపుల్. ఇక్కడ మనకి బండగుర్తు ఏంటంటే, లో ప్రెషర్ ఉంటే వర్షం అనేది పడుతుంది అంటే ఇది నార్మల్ కండిషన్. ఓకేనా. ఇది నార్మల్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మ్యాప్ని మరి కొంచెం మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ మనకి సౌత్ అమెరికా ఉంది, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంది. కొంచెం ఇటు పక్క చూస్తే మీరు మ్యాప్కి ఇటు పక్క కొంచెం చూస్తే ఇటు పక్క ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంటుందండి, అవునా కాదా. మ్యాప్ని ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ మధ్యలో చిన్న మడగాస్కర్ అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఈ ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో చిన్న ఈ పాయింటే మనకి మడగాస్కర్ ఉంటుంది. ఓకేనా. ఇది ఒక ప్రాంతం. ఓకే. ఈ కొంచెం పైగా వెళ్తే ఇక్కడ మన భారతదేశం ఉంటుంది. ఓకేనా. ఇది ఇండియా కొంచెం పైకి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంపార్టెంట్ పాయింట్, ఈ గాలి అనేది ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హై ప్రెషర్ ఉందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ లో ప్రెషర్ ఉందని చెప్పుకున్నాం. సో మళ్ళీ ఈ లోటు ఇక్కడి నుంచి గాలి ఇటు వెళ్తుంది, ఎక్కడ, మడగాస్కర్ హై ప్రెషర్కి వెళ్తుంది. ఈ మడగాస్కర్ హెచ్పి ఉంది కదా, ఈ గాలి ఎక్కడికి వెళ్తుందంటే మన ఇండియా మీదకి వస్తుంది, అంటే ఇక్కడ లో ప్రెషర్. ఓకేనా. ఇక్కడ 4 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. సౌత్ అమెరికా హై ప్రెషర్ హెచ్పి, ఆస్ట్రేలియా ఎల్పి లో ప్రెషర్, మళ్ళీ ఇక్కడ మడగాస్కర్ హై ప్రెషర్, ఆ గాలి ఇటు వెళ్ళింది ఇండియాకి వచ్చింది, ఇక్కడ లో ప్రెషర్. ఓకేనా. ఇక్కడ మనం బండగుర్త ఏమని చెప్పుకున్నాం, ఎక్కడైతే లో ప్రెషర్ ఉందో అక్కడ వర్షాలు పడతాయి, అంతే కదా. సో ఎందుకు అక్కడ వర్షాలు పడతాయి, లో ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉందని అర్థం. ఉష్ణోగ్రత ఎక్కువ ఉందన్న అర్థం ఏంటి, అక్కడ ఉండేటటువంటి వాటరు హీట్ ఎక్కి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి తేమ బిందువుల రూపంలో ఫార్మేషన్ అయిపోయి మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న బిందువుల రూపంలో ఫార్మేషన్ అయ్యి వర్షం పడుతుంది, అదే మేఘ రూపంలో వర్షం వస్తుంది. సో ఎక్కడైతే ఎల్పి ఉందో అక్కడ వర్షం పడుతుంది. సో ఎల్పి ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇండియాలో ఉంది. సో మనకి నార్మల్ కండిషన్లో ఇలా జరుగుతుంది. సో ఎల్నిలో కండిషన్లు ఏమవుతుందంటే ఆపోజిట్. ఎల్నిలో కండిషన్లు ఏమవుతుంది, ఆపోజిట్. అంటే దాని అర్థం ఏంటి, ఎల్పి ఉన్న దగ్గర హెచ్పి ఉంటుంది, హెచ్పి ఉన్న దగ్గర ఎల్పి ఉంటుంది. అంటే ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఇది అబ్జర్వేషన్ అనమాట. సో ఎల్నిలో కండిషన్లు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో ఆ రివర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జాగ్రత్తగా మీరు కూడా డ్రా చేసుకోండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా, ఇది మడగాస్కర్, ఇది ఇండియా. ఓకేనా. సో రివర్స్ ఎల్నిలో కండిషన్లు ఏమవుతుంది అన్నాము, రివర్స్. ఇక్కడ ఏమవుతుంది, లో ప్రెషర్ అనేది ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇంతకుముందు భూమధ్య రేఖ దగ్గర మనకి ఏమైంది, సూర్యుడి యొక్క ఉష్ణ హీట్ వల్ల ఇక్కడ ఉండేటటువంటి వాటర్ హీట్ ఎక్కి మనకి ఏమైంది, తూర్పు నుంచి మనకి పశ్చిమకి. ఓకేనా. తూర్పు నుంచి పడమర అంటాము, తూర్పు నుంచి పడమరకు వచ్చాయన్నమాట గాలులు అనేవి. అర్థమైందా. ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకు, ఇక్కడ హై ప్రెషర్ ఉంది, హై ప్రెషర్ నుంచి ఇప్పుడు ఇటు వెళ్ళాలి, లో ప్రెషర్కి వెళ్తుంది. అంటే మళ్ళీ ఈ సైకిల్ ఇటు తిరుగుతుంది, సౌత్ ఆఫ్రికా వైపుకి వెళ్ళిపోతుంది, అంటే ఇలా. సో ఎప్పుడైతే ఎలా వెళ్ళిందో దాని అర్థం ఏంటి, ఆపోజిట్ అయింది. ఎక్కడ పడాల్సిన వర్షాలు ఇప్పుడు ఎక్కడ పడతాయి, ఎక్కడ సౌత్ అమెరికా. ఎందుకు, సౌత్ అమెరికాలోనూ మళ్ళీ మనకు ఆపోజిట్ అనమాట. ఇక్కడ హెచ్పి ఉంది, ఇక్కడ ఎల్పి ఉంది. ఓకేనా. సౌత్ అమెరికాలో ఎల్పి ఉంది. ఎల్పి అంటే ఏంటి, లో ప్రెషర్, ఇక్కడ ఫార్మేషన్ అయింది. ఎప్పుడైతే లో ప్రెషర్ ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది.
ఎప్పుడైతే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి వేడి నీరు ఇక్కడ ఆవిరైపోతుంది. ఆవిరయ్యి పైకి వెళ్ళి మనకి వర్షం పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ కండిషన్ ఇటు కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా. ఎక్కడ, ఇటు సైడ్ మడగాస్కర్, ఇండియా కూడా. సో ఇప్పుడు ఇదేంటి, హై ప్రెజర్ అవుతుంది, ఇదేంటి లో ప్రెజర్ అవుతుంది. ఓకేనా. మడగాస్కర్కి వర్షాలు పడతాయి, మనకు వర్షాలు పడవు. అంటే దాని అర్థం ఏంటంటే గాలి పశ్చిమ, చూడండి ఇక్కడ ఉండేటటువంటి పసిఫిక్ మహాసముద్రం నుంచి గాలి ఎలా పయనిస్తుందన్నమాట. ఇది ఒక సైకిల్ ఎలా వెళ్తుందనమాట. ఓకేనా. ఈ సైకిల్ని, ఈ డిస్టర్బెన్స్ అనేది మనం జరగకూడదనమాట. అది బయట నుంచి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఓకేనా. చాలా వేరియేషన్స్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా. ఇది మనకి సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఇదే సింపుల్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అర్థమైంది. లానినా అంటే మళ్ళీ సేమ్ ఆపోజిట్. లానినా అంటే అర్థం ఏంటంటే మనకి ఉపయోగకరం, భారతదేశానికి ఉపయోగకరం, అంటే వర్షాలు ఎక్కువ పడతాయి లానినాలో. ఎల్నినో ఏంటి, వర్షాలు ఎక్కువ పడవు. ఓకేనా, కరువు వస్తుంది, అది దాని అర్థం. సో ఇదే మనకి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చాడు. అయితే దాని గురించి ఇక్కడ ఇవ్వలేదు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి జస్ట్ ఎల్నినో గురించి ఇచ్చాడనమాట. సో ఏమవుతుంది, భారతదేశం యొక్క ప్రదేశం ఏంటి, ఇప్పటికే మనకు వర్షాలు అనేవి వచ్చేయాలి కదా. సో అక్కడ దాని గురించి అనమాట ఇదంతా కూడా. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఎల్నినో ప్రభావం ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో ఎల్నినో ప్రభావం ఉంటే అర్థం ఏమవుతుంది, వర్షాలు అనేవి మనకి పడవు. ఓకేనా. ఎప్పుడైతే వర్షాలు పడవో ఏమవుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందో ధరలు పెరుగుతాయి. అదేమవుతుంది, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణానికి దారితీస్తుందో ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు తీసుకొని మళ్ళీ డిమాండ్ అండ్ సప్లై కరెక్ట్గా ఉంచాలి. ఇది జరిగే ప్రాసెస్ అనమాట. అర్థమైందండి. సేమ్ లేదు, చిన్న కాన్సెప్ట్ ఇది అంతే. సో ఎప్పుడైనా మనకి ఇది మనం భూమి అనుకుంటే ఒక 3 గీతలు తీసుకోండి. ఇది భూమధ్య రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది పైది, కాప్రికాన్ కిందది. ఓకేనా. ట్రోపిక్ ఆఫ్ కాప్రికాన్ కిందది. ఇక్కడ మనం తీసుకుంటే భూమధ్య రేఖ వద్ద మనకి ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. ఎందుకు, సూర్యుడు అనేవాడు ఇక్కడ నెట్ట నిలువుగా పడతాడు కాబట్టి. ఓకేనా. సో ఆపోజిట్గా మనకు దానికి పర్టికులర్ ఇక్కడ ఏమవుతుందంటే గాలులు అనేవి ఎవరి వైపు వెళ్తాయి, ఇలా మనకి ఇటు నార్త్ నుంచి భూమధ్య రేఖకి ఇలా వస్తాయి, సౌత్ నుంచి కూడా భూమధ్య రేఖకి ఇలా గాలి అనేది వెళ్తుంది అనమాట. అంటే ఇలా పెద్ద గీత గీస్తాను. సో ఇలా మనకి గాలులు అనేవి వేస్తాయి అన్నమాట. సో ఇలా వీచినప్పుడు దీని అర్థం ఏంటి, ఈస్ట్ టు వెస్ట్కి వెళ్తుంది. ఈస్ట్ టు వెస్ట్ ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేసేస్తాను. ఈస్ట్ అంటే ఇక్కడ మనకి సౌత్ అమెరికా, వెస్ట్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, ఆ పక్కన మడగాస్కర్, ఆ పైన ఇండియా. సో ఇలాగే ఈ గాలి అనేది ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంతే. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం ఇక్కడ చూసేటప్పటికి కాన్వా. సో ఈ కాన్వా అనేది ఏంటంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. సో ఎడ్యుకేషన్ రంగంలో మనకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో మనం సాధారణంగా మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో మనకేమవుతుందంటే ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి బయట ఉండేటటువంటి సంస్థలతో టైఅప్ అనేది అవుతామన్నమాట. అందులో భాగంగానే ఈ కాన్వాతో మనం టైఅప్ అయ్యామన్నమాట. ఇది ఎవరెవరితో ఇక్కడ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పాల్గొన్నవారు ఎవరు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, సమగ్ర శిక్ష, అలాగే కాన్వా, ఈ మూడింటి మధ్య మనకి ఒప్పందం అనమాట. దేని గురించి అంటే సృజనాత్మకత, భావ వ్యక్తీకరణని పెంపొందించే గురించి. ఓకేనా. సో ఎప్పుడైతే మన ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా ఇప్పుడు డిజిటల్ ప్రజెంటేషన్ తరగతులు. ఓకేనా. అలాగే టోటల్ అనమాట, ఇన్ఫోగ్రాఫిక్స్ అయితేనేమి, ఓకేనా, విర్చువల్ రియాలిటీస్ అయితేనేమి. సో చిన్న వీడియోల రూపంలో మనకి విద్యార్థులకు అర్థమయ్యేటట్టు విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ యొక్క ఎబిలిటీని పెంచడానికి మనం ఏం చేసామంటే టోటల్గా డిజిటల్ లిటరసీని తీసుకొచ్చామన్నమాట. అందులో భాగంగానే కాన్వాతో మనం ఏమయ్యామంటే టైఅప్ అయ్యామన్నమాట. ఇది ఏపీకి సంబంధించింది కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అది టోటల్ ఇది ఇంటర్లింక్డ్ అనమాట. బోధనలు అయితేనేమి, అలాగే పిల్లలని అయితేనేమి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇది. అందరినీ ఇందులో మమేకం చేసి
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఏం చేస్తామంటే సముద్రం ఒడ్డున మనం ఏం చేస్తామంటే పగడపు దిబ్బలను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఏం చేస్తున్నామండి? పగడపు దెబ్బలు అన్నమాట. సో దాని గురించి ఇది పైన చూసారు కదా ఫోటో. సో ఇక్కడ ఏం చేసామంటే పగడపు దెబ్బలు కృత్రిమంగా తయారు చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి, భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటింగ్ పగడపు దెబ్బలు ఎక్కడ? తమిళనాడులో. ఏ తీరము? రామనాథపుర తీరంలో ఉంచబడుతున్నాయి. ఓకేనా? ఇవి దేనికంటే మనకి సముద్రం యొక్క జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీని దెబ్బతినకుండా, ఓకేనా, పర్యావరణాన్ని ఇన్ కంట్రోల్లో ఉంచడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే వీటిని మనం ఏం చేస్తామంటే మనకి ఇది సీషోర్ ప్రాంతం అనుకుంటే, ఇది సముద్రం అనుకుంటే, దీనికి 2 నాటికల్ మైళ్ళ దూరంలో వీటిని మనం ప్లేస్ చేస్తాం. 1 నాటికల్ అంటే ఎంత అండి? 1.8 km, అప్రాక్సిమేట్గా 2 km అనమాట. సో 2 నాటికల్ మైల్స్ అంటే 3.6. సో 3.6 కిలోమీటర్ల దూరంలో వీటిని మనం తయారు చేసి ఉంచుతాం అన్నమాట. 3D ప్రింటింగ్ పగడపు దెబ్బలు. ఇవి ఏమవుతాయంటే ఇక్కడ ఒకసారి చూడండి. సో వీటి వల్ల మనకి ఏమవుతుందంటే సముద్రం యొక్క జీవ వైవిధ్యం పునరుద్ధరించబడుతుంది. అలాగే పర్యావరణ స్థితిస్థాపకత కూడా మెరుగుపడతాయి అన్నమాట. ఇవి దేనికంటే బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదే కాలం జూన్ కాలం. ఓకేనా? జూన్, జూలై. సో ఇదల్లా కూడా మనకి ఏమవుతుందంటే సముద్రపు జీవుల ఆవాసాలకి ఇది ఒక ఆనవాలుగా నిలుస్తుంది. అలాగే నూతన ఆవాసాలు కూడా మనం ఇక్కడ ఏర్పరచచ్చు అన్నమాట. ఓకేనా? అవి వచ్చి ఇక్కడ ఉంటాయి. మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంచగలగాలి. సో ఫస్ట్ టైం ఇది అయితే మనం డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఎక్కడ అంటే తమిళనాడులో. ఏ ప్రాంతం అంటే మనకి రామనాథపురం. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది. పర్టికులర్గా ఎప్పుడైనా మనకి ఎన్విరాన్మెంట్లో అది ముఖ్యంగా ఎకాలజీకి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి ఏ టెర్మినాలజీ వచ్చినా మనకి బిట్ అయితే రావడానికి అవకాశం ఉందండి. ఓకేనా? ఛానల్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఏ డౌట్ ఉన్నా జస్ట్ చిన్న కామెంట్ చేయండి. ఏ కాన్సెప్ట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మనకి ఇండియన్ హిస్టరీ అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. సో అలా మెల్లమెల్లగా అన్ని సబ్జెక్టులని విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 బిట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ అనేది ఉంటుందండి. మనకి డైలీ చాలా ఆర్టికల్స్ వస్తాయండి. సో అన్ని ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయము ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఆర్టికల్ పెట్టాను అంటే అది పక్కాగా మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అలా అయితేనే మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఏది చదవాలి అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అది మనం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.